హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకనామిక్స్ వాళ్ళ. రీసెంట్గా మనకి ఫ్రాన్స్లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేమెంట్స్ని స్టార్ట్ చేసిందండి. అంటే ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ఎన్పిసిఐ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇండియన్ డామినేటెడ్ రూపీ పేమెంట్స్ కూడా మనం ఫారిన్ కంట్రీస్లో యాక్సెప్ట్ చేసే మాదిరిగా స్టెప్స్ తీసుకుంటున్నారు గవర్నమెంట్. ఈ కాంటెక్స్లో మనం గ్లోబల్ లాంచ్ ఆఫ్ యూపీఐ ఇన్ ఫ్రాన్స్ అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. సో మనకి రీసెంట్గా ఐకానిక్ ఈఫిల్ టవర్ ఏదైతే ఉందో ఫ్రాన్స్లో, ఈ ఈఫిల్ టవర్ దగ్గర నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ యొక్క ఇంటర్నేషనల్ ఆర్మ్ ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్. అంటే ఈ ఇంటర్నేషనల్ ఎన్పిసిఐ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బాడీ అండి. దీనికి ఇంటర్నేషనల్ పేమెంట్స్ అనేది అని ఒక సబ్సిడరీ స్టార్ట్ చేశారు. పార్ట్నర్డ్ విత్ ఫ్రెంచ్ ఈ కామర్స్ అండ్ ప్రాక్సిమిటీ పేమెంట్స్ ప్రొవైడర్ లైరా. సో మనకి ఫ్రాన్స్ గవర్నమెంట్ లో లైరా అనే ఒక పేమెంట్ ప్రొవైడర్ తో టైఅప్ అయిందండి టు యాక్సెప్ట్ ద యూపీఐ పేమెంట్ మెకానిజం ఇన్ ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ లో కూడా మనం యూపీఐ పేమెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్యూచర్ లో, స్టార్టింగ్ విత్ ద ఈఫిల్ టవర్. సో మనకి ఈఫిల్ టవర్ నుంచి మనకి ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. సో అయితే మనకి ఇక్కడ ఈ ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్, అలాగే వాట్ ఈజ్ ఎన్పిసిఐ, తర్వాత దీనివల్ల ఏంటి అడ్వాంటేజెస్ అంటే సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం. సో మనకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఫర్ ప్రమోటింగ్ రీటైల్ సెటిల్మెంట్స్ అండి. సో మనకి రీటైల్ పేమెంట్ సెటిల్మెంట్ మొత్తం చూసుకునేదానికి ఒక డెడికేటెడ్ బాడీని స్టార్ట్ చేశారు. అయితే ఇది మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ రెండు కలిపి స్టార్ట్ చేశారండి. ఆర్బీఐ అండ్ ఐబిఏ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ 2008లో స్టార్ట్ చేశారు. అయితే మనకి దీనికి గవర్న్ చేసే మెయిన్ రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చి మనకి పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007 అండి. సో 2007 పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ ప్రకారం ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ అయితే క్రియేట్ చేశారు ఫర్ రీటైల్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్. సో మనకి ఇది ఆర్బీఐ అలాగే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ రెండు కలిపి కూడా ఇందులో పార్ట్నర్స్ గా ఉంటారండి. ఇట్ హ్యాస్ బీన్ ఇన్కార్పొరేట్ యాజ్ నాట్ ఫర్ ప్రాఫిట్. సో ఇది ప్రాఫిట్ కంపెనీ కాదు. సో నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 25 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. సో మనకి ఇక్కడ కంపెనీస్ యాక్ట్ గురించి డిస్కస్ చేస్తే సెక్షన్ 8 ఒకటి, అలాగే సెక్షన్ 25, ఈ రెండు రెగ్యులర్ గా న్యూస్ లో ఉంటాయి. సో మీకు సెక్షన్ 8 గురించి తెలిస్తే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా సెక్షన్ 8 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్, దాన్ని సెక్షన్ 8 కింద ఇప్పుడు చేంజ్ చేశారు. ఎందుకంటే ఇది 1956 యాక్ట్ కింద రిజిస్టర్ అయింది. బట్ ఇప్పుడు మనకి 2013 యాక్ట్ ఉంది కదా, కంపెనీస్ యాక్ట్ 2013, with an intention to provide infrastructure to the entire banking system in India for physical as well as electronic payment settlement system. So వీటి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ఫర్ ద ఎంటైర్ బ్యాంకింగ్ స్ట్రక్చర్, ఏదర్ ఫిజికల్ గా అయినా కావచ్చు, లేదంటే ఎలక్ట్రానిక్ అంటే ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్స్ కి కావాల్సిన మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా క్రియేట్ చేసేదానికి ఈ బాడీని తీసుకురావడం జరిగిందండి. అయితే మనకి ఇక్కడ అది ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ మనకి యూపీఐ గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. సో యూపీఐ అనేది మనకి 2016లో లాంచ్ చేశారండి. ఇది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పి. ఇదేంటంటే జనరల్ గా మనకు బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న బేసిక్ ఫీచర్స్ అన్ని కూడా మెర్జ్ చేసేసి సెవరల్ బ్యాంకింగ్ ఫీచర్స్ అన్ని కూడా మనకి రెగ్యులర్ గా ఫండ్ ట్రాన్స్ఫర్ కి, అంటే జనరల్ గా పర్సన్ టు పర్సన్ కావచ్చు, లేదంటే బిజినెస్ టు పర్సన్స్ కావచ్చు, ఇలా ఏంటంటే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మెర్జ్ చేసేసిన తర్వాత ఈ పేమెంట్స్ అనేది యాక్సెప్ట్ చేసేదానికి యూపీఐ అనేదాన్ని డెవలప్ చేశారంటే. సో మనకి రెగ్యులర్ గా ఆ, ఏదైనా మనం పేమెంట్ అప్లికేషన్ తీసుకుంటే ఏదైనా ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, లేదంటే యూపీఐ, లేదంటే భారత్ భీమ్, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మొబైల్ అని చెప్పి భీమ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. సో ఇవన్నీ కూడా వర్క్ అయ్యేది దేని మీద, యూపీఐ మీద వర్క్ అవుతాయండి. అలాగే ఇది మనకి పీర్ టు పీర్ కలెక్ట్. అయితే మనకి ఆ, ఇప్పుడు ఫ్రాన్స్ తో కాకుండా ఎర్లియర్ హ్యావ్ అగ్రిమెంట్స్ విత్ అనదర్ నేషన్స్ ఆల్సో. మనకి ఇంతకుముందు మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కూడా మనకి యాక్సెప్టెన్స్, తర్వాత సింగపూర్ ఉంది, తర్వాత భూటాన్. సో ఇవన్నీ కూడా మనకి ఫ్రెండ్లీ నేషన్స్ అని చెప్పొచ్చు. సో ఈ కంట్రీస్ లో ఏంటంటే మనం డైరెక్ట్ గా
యూపీఐ యూజ్ చేసుకోవచ్చు. అలాగే సమ్ పేమెంట్స్ రూపీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే అక్కడ పేమెంట్స్ ఏదైనా చేయాలనుకుంటే. అయితే 2023లో యూపీఐ అలాగే సింగపూర్ పే నౌ మనకి రెగ్యులర్గా మన ఇండియాలో యూపీఐ ఏ విధంగా అయితే ఉంటుందో, సో వేరియస్ కంట్రీస్కి వాళ్ళ పేమెంట్ సిస్టమ్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ సింగపూర్లో చూసుకుంటే పే నౌ అలాగే యూపీఐ రెండు కూడా అగ్రిమెంట్ తీసుకున్నాయి. ఇది సింగపూర్కి సంబంధించింది. అయితే అగ్రిమెంట్ ఏంటంటే క్రాస్ కంట్రీ బార్డర్ ట్రాన్సాక్షన్స్. సో ఏంటంటే మనకి లెట్ సపోజ్ మనం ఇండియా నుంచి సింగపూర్కి పేమెంట్ చేయాలి, లేదా సింగపూర్ నుంచి ఇండియాకి పేమెంట్ చేయాలనుకోండి. సో ఆ టైంలో ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ అగ్రిమెంట్లో ఉన్నారు కాబట్టి సో మనం సీమ్లెస్గా ట్రాన్సాక్షన్ చేసుకునే దానికి కుదురుతుంది, సో ఇష్యూస్ ఏం లేకుండా. అలాగే మనకి ఎన్ఐపిఎల్, ఇప్పుడు మనకి ఎన్ఐపిఎల్ అలాగే మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి ఎతిహాడ్ పేమెంట్స్ అని చెప్పి ఎతిహాడ్ పేమెంట్స్ కూడా మనకి ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ తీసుకునేది. దీని ద్వారా ఏంటంటే క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతాయి. సో దీనివల్ల ఏంటంటే ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ యూపీఐ అని చెప్పచ్చు అండి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీని మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నామో డాలర్ ప్లేస్లో, ఈ విధంగా మనం వరల్డ్ మొత్తం కూడా యూపీఐ అనేది వన్ ఆఫ్ ద సక్సెస్ మోడల్ అని చెప్పొచ్చు. సో చాలా ఈజీ ఆపరేటింగ్ ఉంటుంది కాబట్టి చాలా వేరియస్ కంట్రీస్లో కూడా ఇవి అడాప్ట్ చేసుకునే దానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే దీని సిగ్నిఫికెన్స్ చూసుకుంటే మనకి వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ మూవ్ అని చూసుకుంటే మనకి గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండి. ఫస్ట్ వచ్చి మనకి గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో నాట్ ఓన్లీ ఇండియాలో కాకుండా గ్లోబల్గా కూడా ఫైనాన్షియల్గా ఇంక్లూడ్ చేయొచ్చు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫాస్ట్గా, కన్వీనియంట్గా, అలాగే లో కాస్ట్ పేమెంట్ సర్వీసెస్. సో జనరల్గా ఎనీ గవర్నమెంట్ సర్వీసెస్ మనకి ఏంటంటే చాలా కంపారిటివ్లీ లో కాస్ట్ సర్వీసెస్ ఉంటాయండి. ప్రైవేట్ సెక్టార్తో చూసుకుంటే జనరల్గా గవర్నమెంట్ సర్వీసెస్ ఏవైనా కూడా వెరీ లో కాస్ట్ సర్వీసెస్ ఉంటాయి. అలాగే మనకి రెమిటెన్సెస్. సో మన ఇండియన్స్ వేరే కంట్రీస్కి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ కావచ్చు, లేదంటే అమెరికన్ కావచ్చు, లేదంటే కెనడాలో కావచ్చు, లేదంటే యూరోపియన్ కంట్రీస్లో. సో అక్కడి నుంచి మనకి ఇండియాకి రూపీస్, మనకి ఇండియన్స్కి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి వాళ్ళు పేమెంట్ రెగ్యులర్గా పంపిస్తుంటారు. సో దీనివల్ల ఏంటంటే సెండింగ్ కావచ్చు, లేదంటే రిసీవింగ్ కావచ్చు, రెండు కూడా ఈజీగా ఉంటుంది ఇలా అగ్రిమెంట్స్ ఉండడం వల్ల. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది, అలాగే అఫోర్డబుల్ కూడా కాబట్టి. సో మనకి అఫోర్డబిలిటీ కూడా ఇంపార్టెంట్. సో ఇలా మనం వేరియస్ కంట్రీస్తో టైప్ కావడం వల్ల ఏంటంటే మనకి జనరల్గా డిప్లొమాటిక్ అండ్ స్ట్రాటజిక్ రిలేషన్స్ కూడా మెయింటైన్ చేసుకునే దానికి చాలా బెటర్గా ఉంటుంది. సో డిప్లొమాటిక్ అండ్ స్ట్రాటజిక్ రిలేషన్స్ కూడా మనం ఎందుకంటే మనకి ఇంటరాపరబిలిటీ ఉంటుంది కదా. సో మనకి ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి కరెన్సీ ఇంటరాపరబిలిటీ ఉంటుంది కాబట్టి మనకి డిప్లొమాటిక్ అండ్ స్ట్రాటజిక్ రిలేషన్స్ కూడా మనకి ఇది యూజ్ అవుతుందండి. సో ఇది రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఫ్రాన్స్ గవర్నమెంట్తో యూపీఐ ట్రాన్సాక్షన్స్ కోసం ఐకానిక్ ఈఫిల్ టవర్ దగ్గర స్టార్ట్ చేశారండి. సో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ గ్లోబల్ లాంచ్ ఆఫ్ యూపీఐ ఇన్ ఫ్రాన్స్ అండి. థ్యాంక్ యూ.